నమస్తే, నేను శైలజ ఫ్రమ్ శ్రీ చెరుకు ఇన్నోవేషన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ అయితే నేను బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో అని చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అని ఇచ్చినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుంది అయితే అస్సలు అనుకోలేదు. లాస్ట్ 5 డేస్లో నాకు 20 మెంబర్స్ కాల్ చేశారండి. లైక్ అందరివి సిమిలర్ క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను అవైతే క్లారిఫై చేసి అలాగే బ్లౌజ్ మార్కింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో టాపిక్లోకి ఎంటర్ అయితే ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఎక్స్పీరియన్స్ అవసరమా, ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి అన్నట్టుగా అయితే అడుగుతున్నారండి. పబ్లిసిటీ ఇన్ ద సెన్స్ ఏం లేదండి, మన నియర్ బై ఉన్న బొటిక్స్, టైలర్స్, ఫ్యాన్సీ షాప్స్ అని, లేదంటే మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా ఇనీషియల్గా అయితే వాళ్ళకి చెప్పుకోవడమే. తర్వాతకైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం అండి. ఎఫ్బీ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాళ్ళ రిలేటివ్ అకౌంట్స్కి పోస్ట్ చేసేసుకొని పబ్లిసిటీ అయితే చేసుకోవడం అంతే. వన్స్ మన సర్కిల్లో ఉన్న పీపుల్కి వేసి ఇచ్చి తర్వాత వాళ్ళ త్రూ మనము అడ్వర్టైజ్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇనీషియల్గా అయితే మన కోసం అన్నట్టుగా స్టార్ట్ చేసుకోండి. చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, కమర్షియల్ పర్పస్కి అన్న వాళ్ళు అయితే ఫస్ట్ చిన్నదానిపైన ప్రాక్టీస్ చేసి పెద్దదానికి వెళ్ళడం చాలా బెటర్ అని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా అలాగే చేశాను కాబట్టి. నేను 1.5 year నా మెషిన్ యూజ్ చేశాక నాకు ఓకే, ఇంకా అర్థమైపోయింది, కస్టమర్స్ పెరిగారు అలా అన్నప్పుడు మాత్రమే నేను ఇంకా పెద్ద మెషిన్కి వెళ్ళడం అయితే జరిగిందండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ విషయం అయితే. సో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అడుగుతున్నారండి. నేనైతే సికింద్రాబాద్లో తీసుకున్నాను. కావాలి అంటే నేను వాళ్ళ డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను, లేదు అంటే నాకు కాల్ చేసినా నేను బుక్ చేసి పెడతాను, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇనీషియల్గా అయితే డెమో ఇస్తారండి. 2 డెమోస్ ఉంటాయి. ఫస్ట్ డెమోలో అయితే నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎలా మెషిన్ బేసిక్ బాబిన్ థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి, థ్రెడ్ సెట్టింగ్స్, నీడిల్లో థ్రెడ్ ఎక్కించడం ఎలాగా, అండ్ స్క్రీన్ సెట్టింగ్స్ అవన్నీ చూపిస్తారు. ఒక 1 week టైం అలా ఇచ్చేసి ప్రాక్టీస్ చేసుకోమంటారు. దాని తర్వాత సెకండ్ టైం వచ్చేసి అంటే నెక్ జాయింటింగ్ చూపిస్తారని అయితే చెప్పాను ఆల్రెడీ. సో చాలామంది అడిగారండి. సో నేను అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సి వచ్చింది. అండ్ మీరేమైనా హెల్ప్ చేస్తారా మేడం అన్నారు. డెఫినెట్గా నాకు పాసిబుల్ ఎక్స్టెంట్, నాకు ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు నేనైతే చెప్తామని అయితే అనుకుంటున్నానండి. డెఫినెట్గా నేనైతే వీడియోస్ విడిగా చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల, న్యూ మెషిన్ ప్రాక్టీస్, దానివల్ల కొంచెం టైం అయితే సరిపోవట్లేదు. డెఫినెట్గా మీరు నాకు పర్సనల్గా పింక్ చేసి చాలామంది కాల్ చేశారు. నాకు రియల్లీ హ్యాపీ టు రిసీవ్ ద కాల్స్. లైక్ నేను పోస్ట్ చేసింది ఏదో నేను చేస్తున్నది చెప్దాము నా ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా అయితే పెట్టాను. కాకపోతే అమేజింగ్ అండి, నాకు చాలా మంచిగా అనిపించింది. కాల్ చేసి నన్ను అడుగుతుంటే నా వీడియోకి రెస్పాన్స్ వచ్చిందని అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ మార్కింగ్ టైలరింగ్ నాలెడ్జ్ లేదు నాకు, అది ఇది అని అయితే చాలామంది అడిగారండి. టైలరింగ్ నాలెడ్జ్ అసలు అక్కర్లేదని చెప్పాను. సో బ్లౌజ్ మార్కింగ్ ఏంటి అని అడిగారు. నేనైతే ఇప్పుడు చూపిస్తానండి. బ్లౌజ్ మార్కింగ్ బేసిక్గా అదే ఉంటుందండి. మనకి డెమోలో కూడా అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తాము అన్నారు, కానీ మనకి బ్లౌజ్ మార్కింగ్ అయితే చూపించలేదండి. నాకు ఇంకా ఆల్రెడీ అంతకుముందే టైలరింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అంత ఇబ్బంది పడలేదు. 1 time 2 times నేను వేసి నేను మా టైలర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాను అనమాట. సో మీకు అలా నియర్ బై ఎవరైనా టైలర్స్ ఉన్నారు అంటే 1 time 2 time వాళ్ళ దగ్గర మార్కింగ్ చూసుకోండి. లేదు అంటే ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను. మీకు ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను, పర్వాలేదు. అండ్ ఇంకా ఈఎంఐ ఫెసిలిటీ అయితే లేదండి. ప్రజెంట్ ఉషా జనమి 450E కాస్ట్ అయితే 96,000 ఉంది. అందులోనే మెమరీ క్రాఫ్ట్ 550E అనేది కొత్త మోడల్ వచ్చిందండి. అది 14 inches ఫ్రేమ్ అండి. 14/9 10 సంథింగ్ ఉంది. మనకేంటంటే హై నెక్ కొంచెం 11 inches 11.5 inches నెక్. 11 inches అబోవ్ ఎవరు అడగరు, జనరల్లీ 10 inches అండి. 11 inches చాలా రేర్గా అడుగుతారు. అలా కొన్ని డిజైన్స్కి అయితే 1 inch ఎక్స్ట్రా ఇస్తారని అయితే నేను ఆల్రెడీ చెప్పాను. డిజైన్స్లో కొన్నిటికి ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తారు. సో డైరెక్ట్గా కస్టమర్కి 10 inch నెక్ అని చెప్పుకోవడం బెటర్, రిస్క్ వద్దు అన్నట్టుగా అయితే నేను ముందే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ తీసి మళ్ళీ జాయింట్ 1 inch ప్యాచ్ కోసం మళ్ళీ మనం జాయింట్ వేయాల్సి వస్తుంది అని అయితే చెప్పాను నేను ఆల్రెడీ. సో మనం ముందుగానే కస్టమర్కి లేదండి కుదరదు అని ఒక మాట చెప్పేశారనుకోండి, అక్కడికి అయిపోతుంది. నేను పర్సనల్గా ఏమైతే చేశానో అది మాత్రమే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఎలాంటి క్లాత్ యూజ్ చేయొచ్చు మేడం అన్నారు. అంటే నెట్ క్లాత్ యూజ్ చేయొచ్చు, శారీ క్లాత్ యూజ్ చేయొచ్చు, హాఫ్ పట్టు ఎలాంటివైనా యూజ్ చేయొచ్చు. రిస్క్ ఎక్కడ వస్తుందంటే ఒక్కోసారి డిజైన్స్లో కావచ్చు, మనం యూజ్ చేసే థ్రెడ్స్లో కావచ్చు, లేదు అంటే శారీ బ్లౌజ్ పీస్ ఆర్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఆర్ విడిగా తీసుకున్న బ్లౌజ్ పీస్ అందులో కావచ్చు. ఈ మూడిట్లో దేని డిస్టర్బెన్స్ అని చెప్పలేము. కానీ కొన్ని డిజైన్స్ వచ్చేసి అంటే
మూవ్ అవుతాయి. మనం ఫ్రేమ్ ఎంత గట్టిగా పెట్టినప్పటికీ అవుట్లైన్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంటాయి కొన్ని. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ బయింగ్ ద న్యూ మెషిన్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక హ్యాండ్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్ ఇంకా జస్ట్ ఒక 1000 స్టిచెస్ అయితే అయిపోతుంది అనగా అవుట్లైన్ దగ్గర డిస్టర్బ్ అయిపోయింది. అలా అయితే కస్టమర్స్కి ఇవ్వలేం కదా, మన పర్సనల్ సాటిస్ఫాక్షనే ఉండదు. సో అలాంటి కేసెస్లో నేనైతే చిన్న మిషన్స్కి శారీలో వచ్చిన బ్లౌజెస్ వేయొద్దని చెప్తాను. ఎందుకంటే రిస్క్ బేస్డ్, అది కస్టమర్ ఒప్పుకోరు ఒక్కోసారి అందులో బ్లౌజ్ పాడైందంటే. దానికన్నా కాటన్ సిల్క్ వెళ్ళిపోయారనుకోండి, టైమ్ డిజైన్ మనది, అవి లాస్ అయినా పర్వాలేదు. ఒక 120-150 రూపీస్ పెట్టారనుకోండి, ఆ కాటన్ సిల్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది, మనం మళ్ళీ తీసేసి వేయొచ్చు. ఓకే, టైం అది అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మనకి, నెక్స్ట్ టైం ఎక్కడ మిస్టేక్ అయింది అనేది. సో అది మాత్రమే లాస్ అవుతాము. శారీలోని బ్లౌజ్ అనుకోండి, వన్స్ డిస్టర్బ్ ఇట్ గోనా. సో నేనైతే ప్రిఫర్ చేయాలండి, నేనైతే కాటన్ సిల్క్ తెచ్చుకోమని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో మగ్గం వర్కర్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే అన్ని క్లాత్స్ సపోర్ట్ చేయట్లేదు వర్క్కి. మనం బాగానే ఉందనుకుంటాము, కాకపోతే వేసేటప్పుడు ఏంటంటే కొంచెం జరీ పార్ట్ దగ్గర కావచ్చు, అంచు ఉంటుంది కదా బార్డర్ పార్ట్, అక్కడ కానీ లేదు అంటే కొన్ని క్లాత్స్ ఇలా విచ్చుకుపోతున్నాయి అనమాట, పిక్కులుకుపోతుంది అంటాం కదా, అలాగ అవుతున్నాయి. సో మనం ఎంత చేసి ఎక్కడో ఒక దగ్గర డిస్టర్బ్ అయినా కానీ మళ్ళీ మొత్తం బ్లౌజ్ పీస్ వేస్ట్ అవుతుంది కదా. బెటర్ కాటన్ సిల్క్ తెచ్చి దానిపైన వేసేయండి. ఏదైనా డిస్టర్బ్ అయినా మనం మళ్ళీ క్లాత్ మార్చి మళ్ళీ ఇంకోసారి వేసేయచ్చు, ప్రాబ్లం ఉండదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనకి ఏమైంది అంటే టైం లాస్ట్ అవుతాము, మన ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, అంతే తప్పితే పెద్ద లాస్ ఏమీ ఉండదు ఇందులో. అండ్ దీనికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మిషన్కి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అని అడిగారు. ప్రాఫిట్స్ అనేది డిపెండ్స్ అండి, ఒకరికి ఎంబడే వచ్చేస్తుండొచ్చు. ఇప్పుడు నేను 1.5 year పెట్టాను, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రాఫిట్స్ అంటే ఓకే, కాస్ట్ అయినా మనకి వచ్చింది, నాది ఇంకా నా ఫ్యూచర్ ఇందులోనే అని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను పెద్ద మిషన్కి వెళ్ళిపోయాను. అది ఇందులో వచ్చాయో డబ్బులు అంటే అది సెకండరీ. సో అది మన సర్కిల్ని, మన ఎన్విరాన్మెంట్ని, మన అట్మాస్ఫియర్ని పట్టేసి ఉంటుంది ప్రాఫిట్స్ అనేవి. లాస్ మాత్రం ఉండదు. ఇప్పుడు మన బ్లౌజ్లే మీరు ప్రాక్టీస్ అయ్యేంతవరకు మీ బ్లౌజ్లే వేసుకోండి. మీ మదర్, సిస్టర్, అత్తయ్య, ఇన్లాస్ సంథింగ్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ బ్లౌజెస్ పైన ప్రాక్టీస్ చేయండి. లేదు మీ ఓన్గా మీ సెల్ఫ్గా వేసేసుకోండి, ప్రాబ్లం అయితే ఉండదు కదా. సో మనకి ప్రాక్టీస్ అయిపోయాక బయట వాళ్ళ దానిపైన ప్రయోగం చేయండి. నేనైతే ఇనీషియల్గా కొత్త డిజైన్ వచ్చిందంటే సరే చూపించడానికైనా ఉంటుందని రఫ్ క్లాత్ పైన వేసేదాన్ని. ఆల్ ఓవర్ వర్క్ కూడా ఫస్ట్ మీరు దానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. కొన్ని డిజైన్స్ 1 part 2 part బాటమ్ పార్ట్ వస్తుంది, 3 times జాయిన్ చేయాలి. కొన్ని డిజైన్స్ అయితే 1 2 3 4 లెఫ్ట్ టాప్, లెఫ్ట్ బాటమ్, రైట్ టాప్, రైట్ బాటమ్, అలా 4 sectionsగా డివైడ్ అవుతాయి. సో వర్క్ పెరిగిన కొద్దీ, ఆల్ ఓవర్ వర్క్ అంటాము, లేకపోతే డిజైన్ పెరిగిన కొద్దీ నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎక్స్పీరియన్స్, మనం చేస్తుంటే మనకే అర్థమైపోతుంది. ఒక దగ్గర జాయింట్, ఇప్పుడు బేసిక్ నెక్ జాయింట్ చేస్తాము, 2 joints చేసినప్పుడు ఎలా చూసుకుంటాము, ఆల్ ఓవర్ వర్క్ వచ్చినప్పుడు కూడా అంతే ఉంటుంది. దాంట్లో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఆన్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మోస్ట్లీ నన్ను అడిగిన డౌట్స్ అయితే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్ టు కమెంట్, ఓకేనా. కాల్ చేసినా పర్లేదు, కమెంట్ చేసినా పర్వాలేదు, యూఆర్ మోస్ట్ వెల్కమ్, ఓకేనా. నేనైతే ఇప్పుడు వితౌట్ ఎనీ డిలే బ్లౌజ్ మార్కింగ్ చూపించేస్తాను, ఓకేనా అండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఇక్కడ నేను ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా బార్డర్స్ ఉంటాయి కదా, ఇవి బార్డర్స్ స్టిఫ్గా ఉన్న వైపే తీసుకోవాలి. అండ్ ఇటువైపు ఏంటంటే మళ్ళీ కొన్ని కాటన్ పీసెస్ అనుకోండి, థ్రెడ్స్ ఊడొస్తుంటాయి అనమాట, డిజైన్ వేసేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మనం ఇక్కడ టోటల్ విడ్త్ చూసుకున్నట్టయితే 30 inches ఉంది. 30 inches అంటే హాఫ్కి 15 కదా, 15 దగ్గర మనం ఒక సెంటర్ పాయింట్ వేసుకుందాము. అండ్ ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ లెంత్ ఎవరికైనా 14 inches మ్యాక్సిమం ఉంటుందండి. షార్ట్గా ఉన్న వాళ్ళకైతే 12.5 పెట్టుకుంటారు. కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 14.5 అంతే, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. మనకి ఒక 1.5 inch ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 16 inches పెట్టుకుందాము. 15 ఇక్కడ సెంటర్ పాయింట్ ఇదనమాట. బ్లౌజ్ మిడిల్ పాయింట్ ఉంది కదా, 30 inches అని చెప్పా కదా, 15 inches దగ్గర 16 హైట్ అయితే 16 inches తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో మీకు చూపించినట్టయితే 16 inches తీసుకుంటున్నాను. ఇది సెంటర్ పాయింట్. ఇక్కడ నెక్
నెక్ వచ్చేసి టోటల్ నేను సెంటర్ పాయింట్ నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ టోటల్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డెప్త్ చెప్పే కదండి, ఎవరైనా 10 ఇంచెస్. మన ఫ్రేమ్లో ఇప్పుడు మనకి మ్యాక్సిమం 10 ఇంచెస్ కాబట్టి 10 ఇంచెసే చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ప్యాచ్ అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ హై జాయింట్ పడుతుంది అనమాట. సో ప్రిఫర్డ్ మీరు 10 ఇంచెస్గా చూపిస్తున్నాను. 10 ఇంచెస్కి మీరు కూడా చెప్పేయండి కస్టమర్కి. సో ఇక్కడ కూడా 3 ఇంచెస్ 3 ఇంచెస్ 6 ఇంచెస్ సెంటర్కి ఒక బాక్స్. సో ఇక్కడ ఒక బాక్స్ అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కర్వ్ రౌండ్ తీసుకుంటాం కదా, బ్యాక్ నెక్ కర్వ్ మనం, అదనమాట. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. అండ్ నెక్ ఎప్పుడైనా మనం 2.5 మ్యాక్సిమం ఉంటుందండి. ఇక్కడ మనకి డిజైన్ని బట్టి వేరీ అవుతుంది కదా అనేసి నేను ఎక్స్ట్రా చూపిస్తున్నాను మీకు. 3 ఇంచెస్ మనకి టైలర్ వాళ్ళు అడ్జస్ట్ చేసి కుట్టేస్తారండి. మన సైజ్ బ్లౌజ్ అవి ఇస్తాం కదా, సో వాళ్ళు మ్యాక్సిమం 2 ఉందా 2.5 ఉందా చూసి వేసేస్తారు. మనకి డిజైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని 3 ఇంచెస్కి చూపిస్తున్నాను ఇక్కడ మార్కింగ్. అండ్ చంక రౌండ్ ఆర్మోల్ అంటాం కదా, చంక రౌండ్ దానికైతే 6 ఇంచెస్ అండి. ఎంత హైట్ లావు ఉన్న వాళ్ళకైనా 6 ఇంచెస్, సన్నగా ఉన్న వాళ్ళకి 5.5. నేను డిఫాల్ట్ 6 ఇంచెస్ చూపిస్తున్నాను. అండ్ మనకి బ్లౌజ్ ఇది నార్మల్ ఇంకా ఫ్రీ సైజ్ 40కి చూపించేస్తున్నానండి డిజైన్. మనము ఆల్ ఓవర్ డిజైన్ వేసినట్టయితే అప్పుడు మనకి బూటీస్ అవి ఉన్నాయనుకోండి, ఇలా ఫ్రీ సైజ్కి వేసారంటే మనకి ఇక్కడ మెజర్మెంట్కి ఈజీగా ఉంటుందని నేను అక్కడ వరకు చూపిస్తున్నాను. కొంచెం కటింగ్లో పోయినా పర్వాలేదు కదా. సో 6 ఇంచెస్ ఇటువైపు కూడా చంక రౌండ్, ఫ్రీ సైజ్ 10 ఇంచెస్, 40 ఇంచెస్ కదా, అటు ఇటు 10, 20, ముందు ఫ్రంట్ 20 వస్తుంది, టోటల్ 40 ఇంచెస్. ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్కింగ్. ఇంకా మీకు కొంచెం క్లారిటీ లేదు అంటే నేను మళ్ళీ మీకు డీటెయిల్గా ఇంకొకసారి కూడా చూపిస్తాను, పర్వాలేదు. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇక్కడ సెంటర్ ఇది నెక్ పార్ట్, ఇది వచ్చేసి డీప్ 10 ఇంచెస్, ఇది షోల్డర్ పార్ట్, ఇది ఆర్మోల్ రౌండ్ చంక రౌండ్. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం, ఇక్కడ 1/2 ఇంచ్ రౌండ్కి తీసుకున్నాము. అండ్ మనకి సెంటర్ పాయింట్ చెప్పాను కదా, డిజైన్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఈ సెంటర్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని డిజైన్స్ మనకి హాఫ్ నుంచి కానీ పక్క నుంచి కానీ స్టార్ట్ అవుతుంటాయి. సో దాన్ని కొంచెం స్టిచెస్ ఫార్వర్డ్ చేసి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చేలాగా, మిడిల్ పాయింట్ వచ్చేలాగా తీసుకొని మనము ఎటువైపు వేస్తున్నామో దానికి ఆపోజిట్ వైపు, ఇప్పుడు రైట్ నెక్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ నెక్ ఫస్ట్ వేసామనుకోండి, రైట్ సైడ్ నీడిల్ పొజిషన్ మధ్యలో ఉండేట్టుగా చూసుకొని ఒక చిన్న లైన్ గీసుకోండి మార్కర్తో కానీ పెన్తో కానీ. సో నెక్స్ట్ కూడా మనము జాయింట్ చేసేటప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, నెక్ డిస్టర్బెన్స్ అవ్వకుండా వస్తుంది. ఇది జస్ట్ ఒక టిప్ మాత్రమే. సో ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాక ఆపోజిట్ వైపు వచ్చేయండి. ఆ బ్యాక్ నెక్ ఆపోజిట్ వైపు వచ్చారనుకోండి, ఇక్కడ మనం ఇటు చివర హ్యాండ్స్ తీసుకుంటాము. హ్యాండ్స్కి మనకి నార్మల్గా 11 ఇంచెస్ డిజైన్ వస్తుందండి, 11 ఇంచెస్ విడ్త్లో డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఎల్బో లెంత్ ఫ్యాషన్ కాబట్టి నేను ఎల్బో లెంత్కి చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మిడిల్ పాయింట్ 15 ఇంచెస్, అటు 15 ఇటు 15 అని చెప్పా కదా, అక్కడ నేను ఇక్కడ 12 ఇంచెస్ పెడుతున్నాను. 1 ఇంచ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయినా మనకి కొన్నిసార్లు ఏంటంటే ఆల్ ఓవర్కి వచ్చినప్పుడు సరిపోదండి, బ్లౌజ్ పీస్ సరిపోదు. అప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్ దగ్గర మనము మిషన్ పైన కానీ చేతి పైన కానీ పెద్ద కుట్టు వేసుకొని పెట్టారనుకోండి, జాయింట్ పడుతుంది కదా. సో ఇక్కడ డిజైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఫ్రేమ్లోకి 1.5 ఇంచ్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకు వస్తుంది. ఇది సెంటర్ బ్లౌజ్ డివైడ్ చేయడానికి మాత్రం పెడుతున్నాను ఒక లైన్. ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది, ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది. సో 11 ఇంచెస్ హ్యాండ్ అని చెప్పా కదా, ఒక 1 ఇంచ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు కూడా 12 ఇంచెస్, ఇలా 12 ఇంచెస్ ఇటు, 12 ఇంచెస్ ఇటు. నార్మల్గా మనకి ఇక్కడ కట్ చేసే ఆప్షన్ ఉండదండి చిన్న మిషన్స్లో, డిజైన్ కట్ చేయలేం కాబట్టి మొత్తం పడుతుంది. లేదు అంటే ఇలాగ మనకి హ్యాండ్ ఇలా వస్తుంది అన్నమాట, హ్యాండ్ షేప్ ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ కూడా ఇలా వచ్చి ఇలా దిగుతుంది కదా, నార్మల్గా చూపిస్తున్నాను మీకు, ఇట్లా దిగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి డిజైన్ ఇక్కడ వరకు వస్తుంది. మనం టైలర్ చేసేటప్పుడు ఆయన వాళ్ళు చూసుకొని కట్ చేస్తారు. సో నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్
ఇటు హాఫ్లో ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. రైట్ వైపు వస్తుంది కదా మనకి, రైట్ సైడ్. సో ఇక్కడ ఇది అంతా మనకి కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పార్ట్ అంతా కటింగ్ వచ్చేస్తుంది. సో మీకు కంగారు ఏమి ఉండదు. 3 ఇంచెస్ షోల్డర్ పార్ట్ ఫ్రంట్కి, 3 ఇంచెస్ షోల్డర్ పార్ట్. ఇక్కడ మ్యాక్సిమం 7.5, ఎక్కువ 7.5 మాత్రం పెట్టుకుంటారండి ఫ్రంట్ నెక్. అంతకన్నా అయితే బ్లౌజ్ దిగి డిజైన్ మంచిగా కనిపించదు. ఇక్కడ వచ్చేసి 2.5 నుంచి 3 మధ్యలో పెట్టుకుంటారు. ఇక్కడ 3 చూపిస్తున్నాను. ఇలాగే ఒక 1/2 ఇంచ్ కర్వ్, రౌండ్ కర్వ్ తీసుకోండి. ఇక్కడ కూడా ఆర్మోల్ 6 ఇంచెస్ పెడుతున్నాను, చంక రౌండ్ 6 ఇంచెస్ ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా 10 ఇంచెస్కి పెట్టేశారనుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్ ఎలాగో సరిపోదండి, జాయింట్స్ పడతాయి. అది టైలర్ చూసుకుంటారు, కంగారేం లేదు. ఇంత చిన్న పార్ట్లో ఎలా వస్తుందని అయితే కంగారేం పడకండి. ఇక్కడ కూడా 1 ఇంచ్ రౌండ్ చేసుకున్నాను, ఒక చంక రౌండ్. మనకి ఎలాగో ఇక్కడ వచ్చేసి కట్ అవుతుంది మనకి. ఇక్కడ ఒక 4 ఇంచ్ సరిపోతుంది. నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను, బేసిక్ ఐడియా కోసం బ్లౌజ్ మార్కింగ్ చూపిస్తున్నాను. ఫ్రంట్ మనకి రైట్ సైడ్ వచ్చే డిజైన్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి హ్యాండ్స్. సో ఇదండి బ్లౌజ్ మార్కింగ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. నేను బేసిక్గా మాత్రమే చూపిస్తున్నానండి, ఒక ఐడియా కోసం అయితే చూపించాను. ఇప్పుడు నేను ఇంకొంచెం క్లియర్గా మీకు మళ్ళీ ఫోన్ ఇక్కడ పెట్టేసి చూపిస్తాను. ఇది చూసినట్టయితే ఇది బ్యాక్ నెక్ పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి నెక్ పొజిషన్, ఇది షోల్డర్, ఇది 10 ఇంచ్ డెప్త్, 10 ఇంచ్ నెక్ పార్ట్, ఇది 3 ఇంచెస్ షోల్డర్ పార్ట్, ఇక్కడ 6 ఇంచెస్ నెక్ పార్ట్, ఇది ఆర్మోల్ రౌండ్ 6 ఇంచెస్. ఇక్కడ లూజ్ ఇక్కడ వరకు తీసుకున్నానండి నేను, 40 ఇంచెస్ తీసుకున్నాను. ఆల్ ఓవర్ బ్లౌజ్కి వాటికి డిస్టర్బెన్సెస్ అవ్వకుండా మనం బూటీస్ వేయడానికి వీలుగా ఉంటుందని. సెంటర్ పాయింట్ ఏంటంటే ఇదనమాట. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనం జాయింట్ వచ్చేట్టుగా జాయింట్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, డిజైన్ని బట్టి అక్కడ మనకి జాయింట్ వచ్చేస్తుంది. సో డిజైన్ ఆల్ ఓవర్ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఇంకో క్లాత్ వేసి అటాచ్ చేసామనుకోండి, ఇది ఫ్రేమ్ బయటకు వచ్చేలాగా, ఆ జాయింట్ ఉన్న క్లాత్ ఫ్రేమ్లో ఇరికేలాగా చూసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇలా చూసుకొని ఇక్కడ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, ఇది హాఫ్ పార్ట్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనమాట, రైట్ సైడ్ వస్తుంది కదా ఫ్రంట్ మనకి. ఇది 7.5 ఇంచ్ డెప్త్ తీసుకున్నాను, కొంచెం అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 3 ఇంచెస్, 2.5, 3 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ కూడా షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను, డిజైన్ని బట్టి ఉంటుందని. ఇది ఆర్మోల్ రౌండ్. ఇటు పార్ట్, ఇటు ఎండింగ్ బ్యాక్ నెక్ ఆపోజిట్ వైపు వచ్చారనుకోండి, ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట. ఇక్కడ రైట్ హ్యాండ్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ అలా వస్తుంది. నేను జస్ట్ చూపించాను. మనకి డిజైన్ అయితే ఇలా 12 ఇంచెస్ ఎల్బో లెంత్కి తీసుకున్నాను. లేదా 5 ఇంచెస్ అనుకోండి, ఒక 1.5 ఇంచ్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయినా, ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఫ్రేమ్లోకి వెళ్ళిపోయినా 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ అంటే ఇంత మనకి ఇంకా ఫ్రంట్కి అసలు ఇంకా జాయింట్స్ అవి ఇవి పడకుండా క్లియర్గా వచ్చేస్తుంది. 6 ఇంచ్ హ్యాండ్ అయితే ఇది సరిపోతుంది. నేను ఇప్పుడు ఎల్బో లెంత్ హ్యాండ్కి చూపించాను అనమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ మార్కింగ్ అనమాట. హోప్ మీకైతే క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో బ్లౌజ్ మార్కింగ్ అయితే చూసారు కదండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే డెఫినెట్గా నన్ను అడగండి. నేనైతే ట్రయల్ చేశాను. ఒకవేళ మీకు పిక్చర్స్ అవి మార్కింగ్ అవి క్లారిటీ లేవు అనుకుంటే మాత్రం డెఫినెట్గా నాకు పింక్ చేయండి. నేను ఇంకొకసారి మంచిగా తీసి పంపించడానికి అయితే ట్రై చేస్తాను, ఇంకో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు బేసిక్ ఐడియాకి అయితే నేను బ్లౌజ్ మార్కింగ్ చూపించేసానండి, సరిపోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అయితే డెఫినెట్గా పింక్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.